ప్రైజ్ ద లార్డ్. మనమందరము మనుష్యులు మధ్యలో ఉండేటప్పుడు ఒకలాగా, మనుష్యులు లేనప్పుడు ఇంకోలాగా. అలాగే వర్క్లో ఉండేటప్పుడు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట స్కూల్లో కాలేజీలో ఒకలాగా, బయట ఒకలాగా. ఇది మానవ సహజం. ఎవరైనా ఉండేటప్పుడు మనం కొంచెం కాషియస్గా ఉంటాం, అప్రమత్తం అయిపోతూ ఉంటాం. ఎవరు చూడనప్పుడు ఒకలాగా, మనుషుల ముందు ఇంకోలాగా. మనం మాట్లాడే మాటలు, చేసే మెసేజ్లు, మాట్లాడే కాల్స్, మన ప్రవర్తన, ప్రతిదీ దెర్ ఈస్ అదర్ సైడ్. కానీ ఈరోజు మీకు మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. యెహోవా కన్నులు ప్రతి ప్రదేశములోనూ ఉన్నవి, మంచివారిని చెడ్డవారిని ఆయన చూచుచుండును. Proverbs 15:3. The eyes of the Lord is in every place. He'll be watching the evil and good. మంచివారు మంచిగానే ఉంటున్నారులే అని చెప్పి చూడకుండా ఉండట్లేదు. అలాగే చెడ్డవారితో నాకు పని లేదు అని దేవుడు అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ప్రదేశంలో ఆయన కన్నులు ఉంటున్నాయి. ఇది ఎవరినో భయపడ్డానికో కాదు. సో గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మూమెంట్. ఎలాగైతే మనం ఇంట్లో ఉండేటప్పుడు ఒక తండ్రి పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడో, అదేవిధంగా పైన మనందరి తండ్రి మనల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటాడు. అండ్ మనం వెళ్ళే బాధలు, ఇబ్బందులు, అలాగే మనం చేసే ప్రతి పనులు, ప్రతి మాటలు కూడా ఆయనకు తెలుసు. సో మనల్ని ప్రేమించే మన దేవుని ముందు మనం ఇంటిగ్రిటీతో ఉందాం, అలాగే నమ్మకంగా ఉందాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాట మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మనం జాగ్రత్తగా నడుచుకోవడానికి. లెట్స్ లివ్ విత్ ఇంటిగ్రిటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.